కాకినాడ జిల్లా పిఠాపురంలో 6 నెలల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అమ్మ శైలజ, అమ్మమ్మ అన్నవరం కలిసి ఈ హత్య చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. జగ్గయ్య చెరువు కాలనీలో నివాసం ఉంటున్న అన్నవరం కూతురు శైలజ ప్రేమ వివాహం చేసుకుంది. కొన్ని నెలలుగా అల్లుడు కూతురు మధ్య మనస్పర్ధలు రావడంతో కూతురికి వేరే పెళ్లి చేయాలని తల్లి అన్నవరం భావించింది. పథకం ప్రకారం అడ్డుగా ఉన్న 6 నెలల బిడ్డను చంపేయాలని వారు నిర్ణయించారు. పథకం ప్రకారం తల్లి, అమ్మమ్మ చిన్నారిని పీకనొక్కి చంపేసి బావిలో పడేశారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు గుమ్మం ముందు వేసి క్షుద్ర పూజలు చేతబడి చేశారంటూ కట్టుకథలు అల్లారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. తామే చిన్నారిని చంపినట్లు వారు అంగీకరించారు. దీంతో తల్లి, కూతురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 5 నెలల 14 రోజులు అమ్మాయిని బావిలో పడేసి హత్య చేశారనేటువంటి కేసు మీద మేము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత త్వరితగతిలో మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు, ఐపీఎస్ గారు, అలాగే ఏఎస్పీ గారు ఆదేశానుసారంగా కొన్ని బృందాలను ఏర్పాటు చేసి టెక్నాలజీని ఉపయోగించి కేసుని త్వరితగతిలో డిటెక్ట్ చేయటం జరిగింది. ఎందుకంటే ఈ కేసులోని ఈ మర్డర్ జరిగినటువంటి ప్రదేశంలోని క్షుద్ర పూజలు ఏదైతే చేతబడి చేసి పాపని చనిపోయారు అనేటువంటిది ఆ ఏరియాలోని సృష్టించడం అనేటువంటిది పోలీసు వారి దృష్టి కానీ ప్రజల దృష్టి కానీ మరచడానికి చేసినటువంటి విధానంగా మాకు అనిపించి ఎస్పీ గారు త్వరితగతిలో ఈ క్లూస్ టీంను పంపించడము, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పసుపు, కుంకుమ, తర్వాత నిమ్మకాయ మీద ఉన్నటువంటి ఆ కలర్స్ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏలుముద్రలు అవన్నీ కూడా సేకరించడం, అమ్మాయి 5 నెలల 14 రోజులు అమ్మాయిని బావిలో పడేసి హత్య చేశారనేటువంటి కేసు మీద